మాది రైతు ప్రభుత్వం. రైతు భరోసా కింద రూపాయలు 3,600 కోట్ల విడుదల. సీఎం రేవంత్ రెడ్డి 45 రోజుల్లో రైతులందరి ఖాతాల్లో 9,000 కోట్ల జమ. ప్రతి నెల రైతు సంక్షేమం కోసం 5,500 కోట్ల ఖర్చు. లాభసాటి వ్యవసాయంతోనే బంగారు తెలంగాణ. రైతుల పంట మార్పిడి విధానం పాటించాలి. ప్రతి గ్రామానికి ఆంకాపూర్లా తీర్చిదిద్దాలి. సిద్దిపేట ఎలాంటి వివక్ష చూపం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించే మంత్రిని చేస్తారని వెల్లడి. నల్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తూ రేవంత్ రెడ్డి గారు కొన్ని సొల్లు కబుర్లు చెప్తా ఉంటే ఆ మాటలు వినలేక జనాలు ఆ మీటింగ్ నుంచి వెళ్ళిపోయిన వ్యవహారాన్ని కూడా మనం చూసాం మిత్రులారా. అయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఏమన్నారు, నేను రైతు బంధు ఇచ్చేస్తున్నా, అవ తీసుకోండి, టింగ్ అన్నది, బొంగు అన్నది, ఏటీఎం తీసుకోపోండి, గుంజూరు అని చెప్పిండు. ఆడికి పోగానే టింగు లేదు, బొంగు లేదు, రైతు బంధు రాలేదు, అసలు ఎక్కడ కూడా జాడలేదు, తెలంగాణ వ్యవస్థ ఆగమైపోతుంది. అయితే ఏంది, రైతు బంధు ఎందుకు ఇస్తలేవు, దేనికోసం ఇస్తలేవు? అప్పు చూస్తేనేమో 3,000-11,000 కోట్ల రూపాయలు ఉంటే మరి తెలంగాణ వ్యవస్థ ఎందుకు దివాలా తీస్తుంది రోజు రోజుకి? అప్పు ఎవరి బొక్కలు పెట్టిన అప్పు తీసుకెళ్ళని ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు రేవంత్ రెడ్డి గారు? మనకు రైతు బంధు ఇవ్వడానికి డబ్బులు ఉండదు, కానీ మెస్సీకి ఫుట్బాల్ ఆడడానికి వస్తే 100 కోట్లు ఇవ్వడానికి మన దగ్గర డబ్బులు ఉంటాయి. రైతులు ఎవరైనా చనిపోతే వాళ్ళకి అకౌంట్లు తొందరగా రైతు బీమా అంటే వాళ్ళకు ప్రజలకు రైతుకు 5 లక్షలు అందకుండా ఉండాలంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండదు. కానీ దేని దగ్గర డబ్బులు ఉంటుంది? ఏ విషయంలో డబ్బులు ఉంటుంది? అందాల పోటీల కోసం 200 కోట్ల రూపాయలు డబ్బులు ఉంటాయి. ఈరోజు పేదలకు మంచి చేసుట్లా ఆయన దగ్గర భూములు ఉన్నాయి, కానీ ఆయన కబ్జా చేసి ఆయన భూములు ఖాళీ చేయించి వ్యవస్థ నడిపేయడానికి మాత్రం అక్కడ ఆయన దగ్గర అయితే భూములు ఉంటాయి. ప్రభుత్వానికి తాకట్టు పెట్టడానికి భూములు ఉంటాయి, పేదోళ్ళకి ఇవ్వడానికి మాత్రం భూములు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరమా? వీళ్ళు రైతు పక్షపాట మిత్రపక్ష, వీళ్ళు రైతుల పరంగా సైతాన్లు, రైతులకు సైతాన్లు వీళ్ళు.